సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో లబ్ధిదారులకు చెల్లని చెక్కులను పంపిణీ చేశారు కాంగ్రెస్ నాయకులు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని నత్తనడకన కొనసాగిస్తున్న ప్రభుత్వం చెక్కుల పంపిణీలోనూ నిర్లక్ష్యం వహిస్తుంది. తాజాగా నారాయణపేట జిల్లా గుండుమల్లో సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి చేతుల మీదుగా కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అయితే వాటిని లబ్ధిదారులు బ్యాంకుకు తీసుకెళ్లగా అవి చెల్లవని అధికారులు చెప్పారు. మొత్తం 78 మందికి చెక్కులు పంపిణీ చేయగా అందులో 69 చెక్కులు చెల్లకుండా పోయాయి. నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగినా చెక్కులు ఇవ్వకుండా ఆలస్యం చేశారని, ఇప్పుడు డేట్ అయిపోయిన చెక్కులను హంగు ఆర్భాటాలతో పంపిణీ చేశారని లబ్ధిదారులు మండిపడుతున్నారు. ఇటు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ సంబంధించినటువంటి చెల్లని చెక్కులను కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తాడు. నరేష్, చెప్పండి. సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్లో లబ్ధిదారులకు చెల్లని చెక్కులు పంపిణీ చేయడం విమర్శలకు తావిస్తుంది. గుండుమల్ మండల కేంద్రంలో నిన్న సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం 78 చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేయగా అందులో 29 చెక్కులు చెల్లవని బ్యాంక్ అధికారులు లబ్ధిదారులకు చెప్పారు. చెక్కులు తీసుకున్నటువంటి సంబరం కొద్దిసేపు కూడా లబ్ధిదారులకు లేదు. బ్యాంకుకు వెళ్ళగానే అవన్నీ కూడా చెల్లని చెక్కులని బ్యాంక్ అధికారులు లబ్ధిదారులను వెనక్కి పంపారు. అయితే ఈ అంశానికి సంబంధించి అధికారుల వివరణ కోరగా గుండుమల్ మండల కేంద్రానికి సంబంధించి ఈ చెక్కులు చాలా రోజులుగా ఎంఆర్ఓ ఆఫీస్ లో ఉన్నప్పటికీ కూడా పంపిణీ చేయడానికి స్థానిక కాంగ్రెస్ నాయకులు టైం ఇవ్వకపోవడము, ఆ చెక్కులు డేట్ అయిపోయాయని తెలిసినప్పటికీ కూడా కాంగ్రెస్ నాయకుల ఒత్తిడి మేరకే ఆ పంపిణీ చేయాల్సి వచ్చిందని గుండుమల్ ఎంఆర్ఓ వివరణ ఇచ్చారు. అయితే లబ్ధిదారులకు ఇచ్చినటువంటి చెక్కులను మార్చి వేరే చెక్కులు ఇస్తామని చెప్పి స్థానిక ఎంఆర్ఓ చెప్పారు. అయితే సీఎం సొంత నియోజకవర్గంలో కనీసం లబ్ధిదారులకు పంపిణీ చేసేటటువంటి సందర్భంలో చెక్కులను చూసుకోకుండా పంపిణీ చేయడంపై స్థానిక బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు టైం ఇవ్వకపోవడం వల్లే ఇంత ఆలస్యమైందని, ఆ చెక్కులు చెల్లలేదని చెప్పి కూడా స్థానికంగా ఉన్నటువంటి లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్లి చెక్కులు పంపిణీ చేయమని లబ్ధిదారులు అడిగినప్పటికీ కూడా కాంగ్రెస్ నాయకుడు సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి టైం ఇవ్వకపోవడం వల్లే పంపిణీ చేయలేకపోతున్నామని, వాళ్ళు టైం ఇచ్చినాడే పంపిణీ చేస్తామని లబ్ధిదారులకు చెప్పారు. తీరా పంపిణీ చేసే టైంకి ఆ చెక్కులన్నీ కూడా చెల్లకుండా పోవడంతో లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నరేష్, అంటే ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు టైం ఇవ్వకపోవడం ప్రధాన కారణం ఏంటి? ముఖ్యంగా అధికారులు కూడా డేట్ చూడకుండా అలా లబ్ధిదారులకు ఇవ్వడం కరెక్టేనా? అసలు కాంగ్రెస్ అక్కడ మొత్తం కూడా సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నారు. ఆయనకు ఎటువంటి హోదా లేనప్పటికీ కూడా ఆయన నియోజకవర్గంలో జరిగేటటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఆయన చేతుల మీదుగానే నడుస్తున్నాయి. ఈ చెక్కుల పంపిణీ కూడా ఆయన చేతుల మీదుగా చేయించాలని చెప్పి కాంగ్రెస్ నాయకత్వం భావించింది. దీంతో చెక్కులు డేట్ అయిపోయాయనేటటువంటి సమాచారాన్ని అధికారులు స్థానిక కాంగ్రెస్ నేతలకు ఇవ్వడం జరిగిందని అధికారులు చెప్తున్నారు. కానీ అధికారులు చెక్కులు డేట్ అయిపోయాక కూడా పంపిణీ చేయొద్దు అని చెప్పినప్పటికీ కూడా వినకుండా అంతా మేము చూసుకుంటామని చెప్పి కాంగ్రెస్ నాయకులు ఆ చెక్కులను తిరుపతి రెడ్డి తోటి పంపిణీ చేయించారని చెప్పి అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు చెప్తున్నారు. చెక్కులు వచ్చి చాలా రోజులు ఎంఆర్ఓ ఆఫీస్ లో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ నాయకులు ఆ పంపిణీ చేయొద్దని స్థానికంగా తిరుపతి రెడ్డిని పిలిపించి ఆ చెక్కులను పంపిణీ చేయాలని, లబ్ధిదారులకు ఇవ్వద్దని చెప్పి కాంగ్రెస్ నాయకులు ఎంఆర్ఓ ఆఫీస్ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చారు. దీనివల్లే ఆలస్యమైందని, ఆ చెక్కులు చెల్లకుండా పోయాయని చెప్పి అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు చెప్తున్నారు. నరేష్, అంటే ఓవరాల్గా చూస్తే కావాలని అంటే డేట్ చెల్లని చెక్కులు ఇస్తే డేట్ అయిపోయినాక చెల్లమని తెలుసు, పైగా చెల్లని చెక్కులు ఇవ్వాలనే కావాలని లబ్ధిదారులను మోసం చేయడానికి కోసమే ఇలా చేశారనుకోవాలా కాంగ్రెస్ నాయకులు?
కొంత వాళ్ళు హంగు ఆర్భాటాల కోసమే స్థానిక మండల కేంద్రంలో ఏదో ఒక ప్రోగ్రాం చేయాలనేటటువంటి ఉద్దేశంతో చెక్కుల పంపిణీని ఆలస్యం చేశారు. స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలంతా కూడా సీఎం సోదరుడు తిరుపతి రెడ్డిని మండల కేంద్రానికి తీసుకొచ్చి ఒక ప్రోగ్రాం అరేంజ్ చేసి అట్టహాసంగా పంపిణీ చేయాలనేది కాంగ్రెస్ నాయకుల ఉద్దేశం. కానీ ఆ చెక్కులు టైం అయిపోతున్నాయి, లబ్ధిదారులకు ఇచ్చేయాలనేటటువంటి సోయి మాత్రం ఇటు అధికారులకు లేదు. మరోవైపు కాంగ్రెస్ నేతల ఒత్తిడికి అధికారులు తలగ్గడంతో ఈ పరిస్థితి నెలకొంది. సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి పంపిణీ చేసేటటువంటి సమయంలో కూడా ఆ చెక్కులు చెల్లవనే విషయం ఇటు అధికారులకు అక్కడ స్థానిక కాంగ్రెస్ నాయకులకు కూడా తెలుసు. అయినప్పటికీ కూడా సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి తోటి పంపిణీ చేయించారు. అయితే లబ్ధిదారులు చెక్ తీసుకొని బ్యాంకుకు వెళ్ళగానే వెంటనే అధికారులు దాదాపుగా 29 చెక్కులు చెల్లవని చెప్పి వాళ్ళందరినీ కూడా వెనక్కి పంపించేశారు. దీనిపై లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే వెంటనే స్థానిక ఎంఆర్ఓ ఆ చెక్కులన్నీ కూడా రిటర్న్ తీసుకొని వారికి మళ్ళీ వేరే చెక్కులు అందిస్తామని చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. సురేష్. రైట్, థ్యాంక్ యూ నరేష్.